యూట్యూబర్ వైష్ణవి హత్య ప్రస్తుతం ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజల్ని కుటుంబ సభ్యులని అలాగే మెయిన్గా ఆడపిల్లల్ని ఎంత భయభ్రాంతులకు గురిచేస్తుందో అందరికీ తెలియని విషయమే. ప్రేమించాలన్నా ప్రేమించి పెళ్లి చేసుకోవాలన్నా సరే ప్రతి ఒక్కరూ భయపడుతున్నారు తన హత్య కేసు విన్న తర్వాత. ప్రస్తుతం మనందరికీ కూడా తెలుసు తన ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే తనని ఎంత కిరాతకంగా చంపేశాడో. ఇక దీనికి సంబంధించిన ఒక బ్రేకింగ్ అప్డేట్ ని చూస్తున్నాం. ప్రెసెంట్ తన శ్మశానం దగ్గరికి కూడా వెళ్ళి తన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వాపోతున్నారు. తిరిగి రమ్మంటూ కూడా వారంతా కూడా వేడుకుంటున్నారు. ఇంకా సొంత అన్నయ్యలైతే మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం ఎంత హృదయ విదారకరంగా ఆ విజువల్ ఉందో కూడా. చెల్లి దగ్గరే తను అక్కడే పడుకొని కూడా తనని వేడుకుంటున్నాడు, తిరిగి రావాలంటూ కూడా తను వేడుకుంటున్నాడు. ఇక వైష్ణవి అన్నలు తల్లి ఎంత రోధిస్తున్నారో కూడా అవన్నీ కూడా మాటల్లో చెప్పలేని బాధ. ప్రేమించాలన్నా ప్రేమించి పెళ్లి చేసుకోవాలన్నా సరే ఈ వైష్ణవి హత్య కేసుని గుర్తు చేసుకుంటే ప్రతి ఒక్కరూ కూడా భయపడుతున్నారు. ఇక మెయిన్గా ఆడపిల్లలైతే నిజంగా ఒక 10 నెలలు అయ్యింది అంతే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 4 నెలలు అయ్యింది ప్రెగ్నెంట్ అయ్యి. ఈలోపే భర్త అతి కిరాతకంగా మారి తనని ఎంతో దారుణంగా చంపేశాడు. ప్రెసెంట్ తను ఎంత అందంగా ఉందో కూడా మనం చూస్తున్నాం. అలాంటి అమ్మాయిని మాట్లాడి సరే ఏం జరిగిందో మాట్లాడి సర్దుకునే చూసుకోకుండా మొత్తం జస్ట్ డబ్బుల కోసం వరకట్నం తేలేదు, తినుతూ ఉంటే నాకు డబ్బులు ఉండవు, ఫ్యూచర్ ఉండదు అనే ఒక ఆలోచనలో పెట్టేసుకొని భర్త హరిబాబు ఎంత కిరాతకంగా చంపాడో కూడా మనందరికీ కూడా తెలిసిందే. ఒక కుటుంబ సభ్యులకి వాళ్ళ అన్నయ్యలకి ఒక కూతురు లేని లోటును చెల్లి లేని లోటును మిగిల్చి వెళ్ళిపోయాడు హరిబాబు. ప్రజెంట్ హరిబాబును ఖచ్చితంగా ఉరి తీయాలంటూ కూడా ఇటు వైష్ణవికి సంబంధించిన కుటుంబ సభ్యులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, వారందరూ కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఇక ప్రజెంట్ వాళ్ళ అన్నయ్య చేస్తున్నదంతా కూడా చూస్తుంటే అందరికీ కూడా ఎంతో హృదయ విదారకంగా ఉంది ఆ ఘటన మొత్తం. ఇక దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ కరీంనగర్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రైట్ శ్రీనివాస్, మనం చూస్తున్నాం ప్రజెంట్ ఆ ఘటన మొత్తం కూడా అన్నయ్య ఏ విధంగా వైష్ణవి శ్మశానం దగ్గరికి వెళ్ళి తన చేస్తున్నవన్నీ కూడా చూస్తుంటే మనసు ఎంతో బాధగా ఉంది. వాళ్ళు ఏం కోరుకుంటారు, ప్రధానంగా ఏం కోరుకుంటారు? ఇంకా అలానే హరిబాబు విషయానికి వస్తే పోలీసులు హరిబాబుని ప్రజెంట్ ఎటువంటి యాక్షన్ తీసుకుంటామంటున్నారు? దారుణ హత్యకు గురైన తర్వాత ఆ విషాదము నిజంగా ఇటు కొరట మండలం మాదాపూర్ గ్రామం లోపల విషాద ఛాయలు ఇంకా అలాగే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇటు అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి చెల్లె అంటే దాదాపుగా వైష్ణవి సంబంధించినటువంటి బంధువులందరికీ కూడా 16 మంది అన్నదమ్ములు ఉంటే వారికి ఒక్కరికే ఇటు వైష్ణవి చెల్లె ఉండడంతో వాళ్ళంతా కూడా వైష్ణవిని చాలా అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. ఆ చిన్నబాబులు పెద్దబాబులు అన్నయ్యలు అందరూ కూడా వైష్ణవిని చాలా ప్రేమతో చూసేవారు. ఈ నేపథ్యంలో కూడా వైష్ణవి హరిబాబు చేతిలో దారుణ హత్యకు గురి కావడంతో 3 రోజులు అవుతున్నా కానీ వైష్ణవిని తలుచుకుంటూ రోధిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా వారి అన్నయ్య ఈరోజు సమాధి వద్ద చెల్లెలి కోసము టిఫిన్ కోసము అంటే పండ్లు ఫలాలు తీసుకెళ్లి రా చెల్లెమ్మ నీ కోసం టిఫిన్ తీసుకొచ్చాను, పండ్లు తీసుకొచ్చాను, ఒక్కసారి లేచి తినమ్మా అంటూ అక్కడ రోధిస్తున్నటువంటి దృశ్యాలు అయితే ఇప్పుడు అందరినీ కంటతడి పెడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు వారి అన్నయ్య చిన్న సంతోష్ ఆ సమాధిని చక్కగా పూలతో అందంగా అలంకరించి పండ్లు ఫలాలు టిఫిన్ తీసుకెళ్లి వైష్ణవికి ఇష్టమైన ఫలాలు తీసుకొచ్చి తినమంటూ కూడా అక్కడ ఏడవసాగినటువంటి దృశ్యాలు అందరినీ కన్నీరు పెడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ సంఘటనను చూసి గ్రామస్తులందరూ కూడా కంటతడి పెడుతున్నారు. ఎందుకంటే వైష్ణవి ఇటు అన్నదమ్ములు కుటుంబ సభ్యులతో పాటుగా ఆ వాడలో ఆ ఊరు లోపల అందరితోని కూడా చాలా కలివిడిగా ఉండేది. ఎవరు ఎదురుగా వచ్చినా కానీ వాళ్ళందరినీ నవ్వుతూ పలకరించేది, అందరి ఇళ్లలోకి పోయి వారి యోగక్షేమాలు తెలుసుకునేది. అలాంటి వైష్ణవి మాదాపూర్ గ్రామం లోపల దారుణ హత్యకు గురి కావడంతో వాళ్ళందరూ కూడా ఇంకా ఇటు వైష్ణవి యొక్క దారుణ హత్యను జీర్ణించుకోలేకపోతున్నారు. వైష్ణవి మీద ప్రేమతోని వాళ్ళందరూ కూడా అంటే ఆ మరణము మా కుటుంబానికి తీరం లోటు అని చెప్పి అయితే వాళ్ళంతా కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా వైష్ణవికి 2 సొంత అన్నయ్యలతో పాటుగా వారి కుటుంబ సభ్యులందరూ కలిపి 16 మంది అన్నదమ్ములు ఉంటారు. వీళ్ళందరూ కూడా ఇటు వైష్ణవిని చాలా చిన్నప్పటి నుంచి చాలా అందరికీ ఒకటే చెల్లె కాబట్టి చిన్నాన్న పెద్దనమ్మ కొడుకు అందరూ కూడా వైష్ణవిని చాలా రాఖీ పండుగ వచ్చినా తర్వాత ఏ పండుగ వచ్చినా కానీ వైష్ణవి చెల్లెకు ఇటు డ్రెస్సులు కొనియడం బట్టలు కొనియడం చేస్తూ అందరూ అల్లారు ముద్దుగా పెంచుకునేటువంటి వారు. ఇప్పుడు ఇటు దారుణ హత్యకు గురవడంతో అయితే వాళ్ళంతా కూడా ఇంకా వైష్ణవి యొక్క చనిపోయిందన్న మాటను జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా వారు
ఇటు చిన్న ఈరోజు సంతోష్ ఆ వైష్ణవి యొక్క సమాధి వద్ద పూలతో అందంగా అలంకరించి అక్కడికి టిఫిన్ తర్వాత ఫలాలు పండ్లు తీసుకువెళ్ళి తన చెల్లెను లేమ్మని చెప్పి తినమనేటువంటి దృశ్యాలు అయితే నిజంగా అందరినీ కన్నీరు పెడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎంతో అల్లారుముద్దుగా ఆమెను పెంచుకున్నామని చెప్పి ఆమె చనిపోవడంతో వాళ్ళంతా కూడా జీర్ణించుకోలేకపోతున్నారు అని చెప్పి ఇటు వాళ్ళ తల్లి తర్వాత అన్నదమ్ములు అందరూ కూడా ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోలేని దృశ్యాలు అయితే కనబడుతున్నాయి. ముఖ్యంగా ఈ రోజు ఆ సమాధి వద్ద వాళ్ళ చిన్న అన్నయ్య అక్కడికి వెళ్ళి ఆ పండ్లు తర్వాత టిఫిన్ తీసుకెళ్లి రోధిస్తున్నటువంటి దృశ్యాలు అయితే అందరినీ కంటతడి పెడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది మనకు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. ఎస్, మనం చూస్తున్నాం ప్రజెంట్ వైష్ణవి హత్య కేసు ఒక కనువిప్పు అనే చెప్పుకోవాలి ప్రతి ఒక్కరికి కూడా. అంటే మనుషులు ఈ కాలంలో ఎలా ఉంటున్నారో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. మరి అన్నయ్య శ్మశానం దగ్గరికి వెళ్ళి ఎప్పుడు ఏదైతే టిఫిన్ని కానీ ఫ్రూట్స్ని కానీ తనకి తీసుకొచ్చి ఇస్తారో అదేవిధంగా ఈరోజు కూడా, కాకపోతే మనిషి దగ్గరికి కాదు శ్మశానం దగ్గరికి వెళ్ళి తన డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు. తన దగ్గరికి వెళ్ళి కూడా అవన్నీ కూడా ఇస్తున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం. ఓకే అమ్మా, సరే సరే స్నానం చేసి ఇస్తాను సార్. ఓకే అన్నట్టు అవుతా లేదా తిన్నా అప్పుడే కాదిస్తాడు, అప్పుడే మంచిగా ఉంటాడు. మన పెద్దోళ్ళు అంటే మన చిల్లి చిల్లి తల్లి ఏ మొత్తం వేసి తిన్నా. ఇప్పుడే తిని వెళ్తున్నాను, దింపేస్తారు. టిఫిన్ చేసారు, ఇడ్లీ దోశ వేసినుండే తమ్మాలు తిన్నా. సరే బస్ స్టాండ్కి పోతున్నా, ఎక్కి పోతాం. సరే సరే డ్యూటీ ఎక్కుతాను. అన్నకు ఫోన్ చేసిన వస్తా అని చెప్పిన డ్యూటీ వరకు డ్యూటీ ఎక్కుతాను. ఓకే అమ్మా, సరే సరే స్నానం చేసి ఎక్కుతాను సార్. ఓకే మాదాపూర్ వైష్ణవి మరణాన్ని ప్రస్తుతం కుటుంబ సభ్యులంతా కూడా తట్టుకోలేకపోతున్నారు. మనం చూస్తున్నాం వారి చిన్న సంతోష్ ఎప్పుడు ఎలా అయితే టిఫిన్ తీసుకొచ్చి ఇస్తారో తనకి అలానే ఫ్రూట్స్ తీసుకొచ్చి ఇస్తారో. ఇంట్లో కూడా మనకు తెలుసు అన్నయ్యలు ఫ్రూట్స్ తీసుకొచ్చి ఇవ్వడం, టిఫిన్స్ తీసుకొచ్చి ఇవ్వడం, అదేవిధంగా తనని నార్మల్గా కూడా డైలీ తీసుకొచ్చి ఇచ్చేవాడు. కానీ ఇప్పుడు తన భౌతికంగా తన దగ్గర లేదు. తన దగ్గరికి వెళ్ళి డెడ్ బాడీకి ఈరోజు ఇవ్వాల్సిన పరిస్థితి ఎదుర్కొంటుంది. ప్రజెంట్ మనం చూస్తున్నాం తను ఎంత శోభపడుతున్నాడో కూడా మన విజువల్ రూపంలో చూస్తున్నాం. అంటే ఇది ఒక హృదయ విదారకర ఘటన చోటు చేసుకుంది. ఖచ్చితంగా హరిబాబుకు సంబంధించి కూడా యాక్షన్ తీసుకోవాలి, ఉరిశిక్ష వేయాలంటూ కూడా వారి కుటుంబ సభ్యులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఒక మనిషిని నమ్మాలంటే కూడా భయం వేస్తుంది అంటూ కూడా వారి కుటుంబ సభ్యులంతా కూడా ఆరోపిస్తున్నారు. అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. దాదాపు 16 మధ్యలో ఉన్న ఒక ముద్దుల చెల్లెలామె. అటువంటి ఆమెను ఎంతో గారాభంగా అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. ఈరోజు తనని మొత్తం శవంగా మార్చేశాడు కిరాతకుడు హరిబాబు. ప్రజెంట్ హరిబాబు తల్లిని, హరిబాబు కుటుంబ సభ్యుల్ని మొత్తం కూడా ఈ హత్యకు ప్రేరేపించిన వారందరినీ కూడా కఠిన శిక్షలు తీసుకోవాలంటూ కూడా ఇటు వైష్ణవి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులంతా కూడా ఆరోపిస్తున్నారు. ఓకే అమ్మా, సరే సరే స్నానం చేసి ఇస్తాను సార్. ఓకే మాదాపూర్ అన్నట్టు అవుతా లేదా అందరూ అప్పుడే కాదిస్తాడు, అప్పుడే మంచిగా ఉంటాడు. మన పెద్దోళ్ళు అంటే మన
మనం చూసాం, నీకు ఇష్టమైన పళ్ళు తీసుకొచ్చాను లెగు అంటూ కూడా తను మాట్లాడుతున్న విజువల్స్ని చూసాం. ఆ మాటలు కానీ తను ఏడవడం కానీ చూస్తుంటే మనసంతా కూడా తరుక్కుపోతుంది. ప్రతిరోజు కూడా తను ఇలానే తన చెల్లి దగ్గరికి తీసుకొస్తూ ఉండొచ్చు, టిఫిన్స్ కానీ ఫ్రూట్స్ కానీ వాళ్ళు సరదాగా మాట్లాడుకుంటూ తింటూ ఉండొచ్చు. కానీ ఇప్పుడు ప్రజెంట్ తన చెల్లి తన పక్కన లేదు, ఒక శవమై ఉంది. తన దగ్గరకు కూడా వెళ్ళి తను అదే విధంగా మాట్లాడి ఫ్రూట్స్ అన్ని కూడా ఒలిచి పెడుతున్నాడు. టిఫిన్ కూడా టిఫిన్ తీసుకొచ్చాను లెగు తింటూ మాట్లాడుకుందాం అంటూ కూడా తను చెప్తున్నాడు. ఇంత కిరాతకంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 10 months మాత్రమే అవుతుంది, తన 4 months ప్రెగ్నెంట్ ఉంది. ఇవేమీ కూడా ఆలోచించుకుంటా కనీసం నేను ప్రేమించాను, తన కడుపులో ఇంకొక జీవం పెరుగుతుంది అనేది కూడా ఏమీ ఆలోచించుకుంటా కిరాతకంగా ఒక రాక్షసుడిలా మారి హరిబాబు ఒక నిండు ప్రాణాన్ని 2 ప్రాణాలని బలి తీసుకున్నాడు. ఇవాళ ప్రజెంట్ హరిబాబు తల్లి ఎవరైతే వైష్ణవిని చంపాలి, వైష్ణవి మనతో పాటు ఉంటే మనకి ఎటువంటి డబ్బులు రావు, వరకట్నం రాదు, ఎటువంటి కట్నాలు రావు అంటూ కూడా ప్రేరేపించిన హరిబాబు కుటుంబ సభ్యులకు కానీ హరిబాబు అన్నదమ్ములకు కానీ వీరందరిపై కూడా కఠిన శిక్షలు తీసుకోవాలంటూ కూడా ఇటు వైష్ణవి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అప్పుడే నడిస్తాడు, అప్పుడే మంచిగా ఉంటాడు. మన పెద్దోళ్ళు అంటే మనకు